హాయ్ అందరికీ వెల్కమ్. ఇవాళ వీడియోలో మనం అవుట్లైన్ ఎలా డ్రా చేయాలో నేర్చుకుంటాం. నా వాయిస్ ఎందుకు స్లోగా ఉందంటే నాకు అస్సలు ఓపిక లేదు. వీడియో అయితే మీకోసం రికార్డ్ చేశా కానీ నాకు చాలా వీక్గా అనిపిస్తుంది. బట్ నేను ఇంకా లేట్ చేస్తే మీరు మళ్ళీ నన్ను తిడతారు, లేట్ చేస్తున్నావు వీడియో అప్లోడ్ చేయట్లే అని చెప్పి. ఇప్పుడు ఓపిక తెచ్చుకొని మీకోసం వీడియో అప్లోడ్ చేస్తున్నా, వాయిస్ ఓవర్ ఇస్తున్న దానికోసమే. ఇంతకు ముందు వీడియోస్లో మనము లీవ్స్ ఎలా డ్రా చేయాలి, వాటికి ఎలా పెయింట్ చేయాలి అండ్ దానికి ముందు వీడియోలో లోటస్ ఎలా డ్రా చేయాలి, దానికి ఎలా షేడింగ్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూసాం కదా. ఇప్పుడు వీడియోలో మనమైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుట్లైన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డ్రా చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఇక్కడ నేను చూపిస్తున్నది అయితే గ్లిట్టర్ కోన్స్ అనమాట. యాక్చువల్గా ఇంతకు ముందు నేనైతే ఫెవిక్రిల్ వాళ్ళవే అవుట్లైనర్ అని చెప్పి ఉండేది, దాన్ని వాడేదాన్ని బేసిక్గా. ఇప్పుడు మాత్రం ఇవి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అనమాట. 6 వచ్చేసి నాకు అరౌండ్ 280 ఆర్ 260 అలా పడ్డాయి. చాలా బాగున్నాయి. ముందుగా దాంతో నేనైతే అవుట్లైన్ గీసి మీకు చూపిస్తాను. నాకైతే ఈ గ్లిట్టర్ గన్స్ బాగా నచ్చాయి అనమాట. దీన్ని ముందు రాగానే డెలివరీ అయిన వెంటనే ఎలా ఉంటాయో అలా చూడాలి అని ఆత్రంతో నేనైతే ఒకదాన్ని ఆల్రెడీ కట్ చేశాను అనమాట. ఇక్కడ నేను చూడండి ఆల్రెడీ షేడింగ్ చేసుకున్నాం కదా ఫ్లవర్స్, వాటిల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా మనం ట్రై చేసి చూద్దాము. ఇదైతే ఎందుకు నచ్చిందంటే స్మూత్గా అట్లా అవుట్లైన్ వెళ్ళిపోతుంది. అండ్ ఈ కోన్ మీరు తీసుకుంటే మాత్రం దీన్ని టిప్ కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ టిప్ అదే పెద్దగా హోల్ కట్ చేశారంటే మాత్రం అదంతా ఒకేసారి మందంగా పడిపోతుంది. దీన్ని మనం చాలా స్లోగా సన్నగా కూడా గీసుకోవచ్చు అనమాట. చాలా బాగా వస్తుంది. నాకైతే ఇది బాగా నచ్చింది నాకు. మనం గీసే అవుట్లైన్స్ అన్నిటిల్లో ఇదే చాలా సింపుల్ అయిన అవుట్లైన్. ఎందుకంటే జస్ట్ మనం ఆ కోన్ పెట్టినట్టే ఆ ఫ్లవర్ చుట్టుపక్కల ఇలా అవుట్లైన్ వేస్తే సరిపోతుంది. కానీ నెక్స్ట్ మిగతావి చూపిస్తా కదా, అవన్నీ దీంతో పోల్చుకుంటే కొంచెం టఫ్గానే అనిపిస్తాయి. ఒక ఫ్లవర్కి అవుట్లైన్ గీసిన తర్వాత కూడా నా చేతులు అస్సలు ఊరుకోలేదు. మళ్ళీ ఇంకో ఫ్లవర్కి కూడా గీసి చూద్దాం అనిపించింది. ఇక్కడ నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో కోన్ గీస్తున్నా. అందుకే కొంచెం వంకర్ టింకర్లు అయితే పోతుంది. మీరైతే జాగ్రత్తగా నీట్గా పేషెన్స్గా చేసుకోండి. అండ్ ఒక రచ్చ అయితే జరిగింది. ఏంటంటే ఈ కోన్ ఇట్లా వేసిన తర్వాత అవుట్లైన్ మనం డ్రై అవ్వనివ్వాలి. ఎంతసేపు డ్రై అవ్వనిస్తే అంత మంచిగా ఉంటుంది. బట్ నేనేం చేసినా మీ అందరికి అప్పుడే చూపించాలి వీడియోలో కాబట్టి నేను వేరే దానికి ఏదో వేస్తుంటే ఇదైతే చెరిగిపోయిందనమాట. సో మీరు అట్లా చేయొద్దు. పెయింట్ వేసినప్పుడు అయినా సరే ఇట్లా అవుట్లైన్ గమ్స్ ఏదైనా వేసినప్పుడు మాత్రం కొంచెం మంచిగా డ్రై అవ్వనివ్వండి. అప్పుడే ఫ్లవర్స్ అన్నీ మంచి నీట్ ఫినిషింగ్తో కనిపిస్తాయి. నా వాయిస్ ఏమన్నా కొంచెం లైట్గా వినిపిస్తుంటే మాత్రం కొంచెం వాల్యూమ్ పెంచుకొని వినండి. అండ్ ఇంకా మన వాళ్ళు చాలా కామెంట్స్ పెడుతున్నారు అండ్ చాలామంది బ్లెస్సింగ్స్ కూడా ఇస్తున్నారు. చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పుడు గీస్తుంది అయితే నేను చెప్పా కదా బిఫోర్ యూస్ చేసేదాన్ని ఫెవిక్రిల్ వాళ్ళదే గ్లిట్టర్ అవుట్లైనర్ అనమాట. అది ఫస్ట్ ఇట్లా గీసేటప్పుడు వైట్గానే కనిపిస్తుంది. డ్రై అయిన తర్వాత అక్కడక్కడ కొంచెం మెరుస్తూ కనిపిస్తుంది అనమాట. అది కూడా 25 రూపీసే పడుతుంది. ఇది కూడా అరౌండ్ 28, 25 అట్లనే పడుతుంది. చాలా బాగుంది. దీంట్లో మనం తీసుకున్న కోన్స్లో అయితే గ్లిట్టర్ క్వాంటిటీ ఎక్కువ ఉందండి. అదే ఈ ఫెవిక్రిల్ వాళ్ళ దాంట్లో అయితే గ్లిట్టర్ తక్కువ, గమ్ ఎక్కువ అనిపించింది నాకు ఇప్పుడు కంపారిటివ్గా చూస్తే. ఎందుకైనా బెస్ట్ ఇలాంటిదే ప్రిఫర్ చేయండి. కోన్స్ అనేవి బెస్ట్. వాటి లింక్స్ అనేవి మన వాళ్ళు అడుగుతున్నారు కానీ ఒక్కసారి వెళ్ళి కమ్యూనిటీ పోస్ట్లో చెక్ చేయట్లేదు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో వెళ్ళి వీడియోస్ ఏమున్నాయి, షార్ట్స్ ఏమున్నాయి, లైవ్ ఉందా లేకపోతే పోస్ట్ ఉన్నాయా చూడండి. అక్కడ మీరు పోస్ట్ అన్న దగ్గర క్లిక్ చేస్తే బోలెడు పోస్టులు వస్తాయి. మీకు కావాల్సిన లింక్స్ అన్నీ అక్కడ దొరుకుతాయి అన్నమాట. అండ్ ఇక్కడైతే నేను ఏం చేస్తున్నానంటే అవుట్లైన్ కోసం ఏదన్నా ర్యాండమ్గా ఒక డార్క్ కలర్ తీసుకున్నా. మీరైతే ఆ ఫ్లవర్కి ఏ డార్క్ కలర్ మ్యాచ్ అవుతుంది అనుకుంటారో ఆ కలర్ని అయితే తీసుకుని చక్కగా జీరో బ్రష్తో నేను ఇక్కడ అవుట్లైన్ చేస్తున్నా. అవుట్లైన్ చూడండి ఎంత సన్నగా వస్తుందో. జీరో బ్రష్ యాక్చువల్గా సన్నగా ఉంటుంది, అవుట్లైన్స్ కోసమే మెయిన్ వాడతాం. కానీ దాన్ని మనం హ్యాండిల్ చేసే విధానం కూడా ఉండాలి. దాన్ని అటు ఇటు చేసామంటే అవుట్లైన్ కాస్త అటు ఇటు వెళ్ళిపోతుంది, చూడడానికి మెస్సీగా ఉంటుంది. అలా సన్నగా వచ్చేలాగా ఎలా చేయాలి ఏంటి అనేవి ఫ్యూచర్ క్లాసెస్లో నేను చెప్తా. అది కూడా మీ ఇంట్రెస్ట్ని పట్టే. నేను చాలా కష్టపడి ఇంత చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తే మీరు కనీసం లైక్ కూడా చేయట్లేదు. ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వెళ్ళి ఒకసారి లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా కనీసం ఒక్క ఫ్రెండ్కైనా సరే లేకపోతే ఒక్క ఫ్యామిలీ మెంబర్కైనా సరే వీడియో షేర్ చేయండి. దానివల్ల వీడియోకి బూస్ట్ వస్తుంది. నాకైతే హార్లిక్స్ బోర్న్విటా కూడా వస్తాయి. అదే చేయాలన్న ఇంట్రెస్ట్ ఇంకా బాగా వస్తుంది అనమాట. కొంచెం అర్థం చేసుకోండి. మీరు
నేను ఇన్ని ఎఫర్ట్స్ పెట్టినప్పుడు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది లైకే కదా, లైక్ చేస్తే చాలా బాగుంటుంది. ఇట్లా కూడా మనం అవుట్లైన్ గీసుకోవచ్చు. ఇదే కాకుండా మన దగ్గర గోల్డ్ మెటాలిక్ పెయింట్ ఉంటుంది, దాంతో కూడా ఇదే జీరో బ్రష్తో అవుట్లైన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను యూస్ చేస్తున్న లైట్ కలర్ ఫ్యాబ్రిక్ కదా, దానిపైన కనిపించదని చెప్పి నేను ఇలా డార్క్ కలర్ తీసుకుని అవుట్లైన్ వేశాను. ఈ మొత్తంలో చూస్తే నాకు అసలు ఆ మధ్యలో ఉన్న మిడిల్లో ఫ్లవర్ 3 నెంబర్ ఫ్లవర్ అయితే చాలా బాగా నచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. వాటిని కొన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంకా ఇప్పుడు అదిగో చూడండి, దారం అయితే నేను దాని మీద పెట్టేసి అక్కడంతా మెస్సీ అయిపోయిందనమాట. సర్లే ఇప్పుడు ఏదైతే అయింది, మీరు మాత్రం అట్లా మెస్ చేసుకోకండి, నీట్గా చేసుకోండి. నేనైతే ఇక్కడ గోల్డ్ థ్రెడ్ ఉంటుంది కదా, మన ఆరి వర్క్ చేసే థ్రెడ్, దాంతో అయితే ఇప్పుడు నేను చైన్ స్టిచ్ చేస్తున్నాను. చైన్ స్టిచ్ చాలామందికి వచ్చే ఉంటుంది, నార్మల్ నీడిల్తో వేస్తున్నాను అనమాట. ఆరి వర్క్ వచ్చిన వాళ్ళైతే ఇంకా ఈజీగా అండ్ ఫాస్ట్గా చేసుకోవచ్చు. నార్మల్ నీడిల్తో వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నీట్గా చేసుకోవాలి. ఇది కూడా పెద్ద కష్టమైంది ఏం కాదు. ఒకవేళ మనం డార్క్ కలర్ బ్లౌజెస్ పైకి ఇట్లా ఏదైనా చేసేటప్పుడు ఈ గోల్డెన్ కలర్ చైన్ స్టిచ్ వేసుకుంటే మాత్రం ఇంకా బాగా కనిపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఫ్లవర్స్ మనం లైట్ కలర్ ఫ్యాబ్రిక్ మీద చేసాం కదా, మీకు అందుకే అంత డీటెయిల్గా కనిపించకపోవచ్చు. మళ్ళీ చైన్ స్టిచ్ ఎలా వేసుకోవాలి అని అడుగుతారేమో. ఎక్కడైనా సరే ఈజీగా దొరుకుతుంది, వీడియో చూడండి. ఒకవేళ నాకు కుదిరితే పర్టికులర్గా దాని గురించి వీడియో అయినా చేసి పెడతాను. చైన్ స్టిచ్ ఏం లేదు, ఒక నీడిల్ అండ్ థ్రెడ్ ఉంటే చాలు. సింగిల్ లైన్లోనే వేసుకున్నాను నేను. ఇది ఈజీగా చైన్ స్టిచ్ తీసుకోవచ్చు. మగ్గం వర్క్ వాళ్ళకైతే ఇంకా ఈజీ ఉంటుంది. ఇలా రౌండ్ మొత్తం నేను ఫినిష్ చేసుకొచ్చాను అనమాట. ఇంకా మన వాళ్ళు ఎవరైనా మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వకపోతే మాత్రం ఫాలో అవ్వండి. చాలామంది లింక్స్ పెట్టినప్పుడు నేను ఇలా మెసేజెస్లో లింక్స్కి రిప్లై ఇవ్వడం కుదరదు, లింక్స్ పెట్టలేను మీకు అక్కడ. కాబట్టి మీరు ఇన్స్టాగ్రామ్, నేను లింకు ఈ వీడియో కింద ఫస్ట్ కమెంట్లో పిన్ చేస్తా, అక్కడికి వెళ్ళి కానీ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయిపోయి వీడియోస్ ఉంటాయి, వాటి కింద లింక్ అని కామెంట్ చేస్తే చాలు, డైరెక్ట్గా మీ ఇన్బాక్స్కే లింక్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఇలా కుదరలేనప్పుడు అక్కడికి వెళ్ళి మెసేజ్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళు కమ్యూనిటీ పోస్ట్ని ఫ్రీక్వెంట్గా చెక్ చేయండి, ఆర్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే నేను పోస్ట్ చేసిన వెంటనే మీ దగ్గరకు వస్తాయి. ఇంకా బెల్ ఐకాన్ ఎవరైనా క్లిక్ చేయకపోతే ఒకసారి ఆన్ చేసి పెట్టుకోండి, వెంటనే మీరు చూడాలి కదా, మీకు యూజ్ అవుతాయి కాబట్టి వెంటనే నా వీడియో మీ దాకా రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, 1 లైన్ చేశాను అనమాట. ఆరి వర్క్ అయితే ఇంకా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చి ఈ కథానా బీట్స్ అనమాట. ఇవి షుగర్ బీట్స్ అని ఏదేదో రకరకాల పేరుతో పిలుస్తారు. అవైతే నేను షుగర్ క్రిస్టల్స్ అంటూ ఉంటాను. సో వాటిని కూడా నేను ఆల్రెడీ ఒక ఫ్లవర్కి లాస్ట్ టైం వీడియోలో కుట్టి చూపిస్తే వాటిని ఎలా స్టిచ్ చేశారు అని అడిగారు. ఏం లేదు, నార్మల్ నీడిల్ సూదిలో దారం ఎలా ఎక్కిస్తామో అలా ఎక్కిచ్చేసి పైకి తీసుకొని 3 బీట్స్ అనమాట, అవి 3 వేసుకుని జాగ్రత్తగా దానికి స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ బ్యాక్ సైడ్కి నీడిల్ని బ్యాక్ సైడ్కి పంపించేసిన తర్వాత మళ్ళీ రివర్స్లో పైకి తీసుకురావాలి. ఈసారి పైకి తీసుకొచ్చేటప్పుడు 3 బీట్స్ వేసాం కదా, 2 బీట్స్ వదిలేసి మళ్ళీ ఇంకో 3వ బీట్ ఉంటుంది కదా, దాని దగ్గర నుంచి పైకి తీసుకొచ్చి ఆ 3rd బీట్లో నుంచి బయటకు తీసుకురావాలన్నమాట. ఇది కొంచెం టెక్నిక్గా అనిపిస్తుంది మీకు కూడా. యాక్చువల్గా ఈ బీడ్స్ని కూడా మగ్గం వర్క్ చేసేవాళ్ళు మగ్గం వర్క్ నీడిల్తో చేస్తారనమాట. నేను మగ్గం వర్క్ నేర్చుకుందామని నీడిల్ కొనుక్కున్నాను కానీ నాకు రాలేదు, అందుకే నేను ఇలా నార్మల్గా చేసి చూపిస్తున్నాను అనమాట. దీనికి కూడా చాలా ఓపిక కావాలండి, ఇది కుట్టడం కూడా చాలా కష్టమే. అన్నిటికన్నా ఈజీ అయింది మాత్రం ఆ గ్లిట్టర్ కోన్తో అలా అవుట్లైన్ గీసేయడమే. ఎవరైనా బిగినర్స్ ఉంటే మాత్రం ఆ గ్లిట్టర్ కోన్స్ కొనుక్కోండి, చాలా బాగా యూజ్ అవుతాయి. 6 వచ్చాయి కదా, 6 బాగున్నాయండి, తీసుకోండి ఎవరికైనా నచ్చితే. అండ్ ఇంకా మన కామెంట్స్లో అయితే బ్రషెస్ గురించి, వాడుతున్న యాక్రిలిక్ పెయింట్స్ గురించి, అన్నిటి గురించి అడుగుతున్నారు. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోతే మీకు ఆ డౌట్స్ అన్నీ ఉండవు. సబ్స్క్రైబ్ చేసుకుని కమ్యూనిటీ పోస్ట్లో చూడండి యూట్యూబ్లో అయితే. అండ్ మీరేంటంటే నేను వీడియో అప్లోడ్ చేసి చేయగానే చూస్తున్నారు కానీ లైకే చేయట్లేదు అనమాట. లైక్ చేస్తే నాకు అది బూస్టింగ్గా ఉంటుంది. క్లాసెస్ అనేవి మీరు ముందు ఫస్ట్ క్లాస్ చూడండి, ఆ తర్వాత సెకండ్ క్లాస్, ఆ తర్వాత థర్డ్ క్లాస్, తర్వాత ఫోర్త్ క్లాస్, ఇలా చూసుకుంటూ రండి. అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి చేయకండి, ఎందుకంటే మీకు ఏం అర్థం కాదు అలా చేశారంటే. బేసిక్ టు నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి నేను నేర్పిస్తాను, బట్ మీ ఎంకరేజ్మెంట్ బాగుంటే నేను బాగా నేర్పించడానికి బాగుంటుంది. నాకు కూడా డైలీ నేర్పించాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు వ్యూస్ మంచిగా వచ్చి మీరు ఎంకరేజ్ చేస్తే నేను డైలీ వీడియో అప్లోడ్ చేయమన్నా చేస్తాను.
బట్ ఇవాళ పెట్టిన వీడియో ఒక 3-4 డేస్కి కానీ మూవ్ అవ్వట్లేదు. సో అలా ఉన్నప్పుడు నేను డైలీ వీడియోస్ పెడితే ఇంకెవరు చూస్తారు చెప్పండి. అండ్ చాలామంది అయితే మీ క్లాసెస్ చూసిన తర్వాత నాకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేయాలనిపిస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది, మా పిల్లలకు చేస్తున్నాం, మాకు చేసుకుంటున్నాం అని చెప్పి చాలా మంచిగా చెప్తున్నారు అనమాట. అవన్నీ వింటుంటే నాకు చాలా పాజిటివ్ వైబ్స్ అనిపిస్తున్నాయి. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఇట్లనే ఉండాలి. ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అనే కాదు, నాకు వచ్చిన ప్రతి ఒక్కటి మీకు నేర్పిస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. అండ్ నాకైతే మొత్తంలో ఇదే నచ్చింది. వైట్ది కూడా చూడండి డ్రై అయిపోయింది, బట్ షైన్ అంతగా ఏం కనిపించట్లేదు. ఈ గ్లిట్టర్ కోన్తో వేసింది మాత్రం చాలా బాగుంది. ఈ కద్దానా బీడ్స్తో కూడా వేసింది బాగుంటుంది లుకింగ్కి, బట్ అవన్నీ స్టిచ్ చేయడం మంచిగా రావాలి. ఫైనల్